అన్న నిజంగా చెప్తున్నా టాక్సిక్ సినిమా ఇష్టం మన యష్ గారిది. అసలు నిజంగా చెప్తున్నా మైండ్ బ్లో. అరే ఏం తీసిన సినిమా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అదిరిపోయింది. అసలు ముందుగా యష్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ఒక మెయిన్ చెప్పండి, ఒక లేడీస్ డైరెక్టర్ తీసింది. అసలు నిజంగా ఒక లేడీ డైరెక్టర్ సినిమా తీసిందంటే చాలా గ్రేట్ ఆమె మేడం. సినిమా ఇట్ట పక్క పెట్టండి. మీరు సినిమా తీసి చూసినా మేడం, దానికి మాత్రం హ్యాట్సాప్ మేడం. ఒక లేడీ డైరెక్టర్ ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేసిందంటే సినిమా ఫ్లాప్ అని పక్క పెట్టండి. యూత్కి నచ్చేటట్టు సినిమా మాత్రం ఓకే. ఆ ఫైట్స్ కానీ ఆ స్టైల్స్ కానీ చూడడానికి మాత్రం ఓకే. యష్ గారిని మనం కొత్త లుక్లో చూస్తాం, ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తాం. యష్ గారిని మంచిగా చూపించిండు. కాకపోతే అంటే కొంతమంది నచ్చకపోతే పక్క పెట్టండి. నాకైతే సినిమాలో ఫైట్స్ కానీ ఆయన లుక్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇంకా జర బాగా తీసిన మీరు అన్నట్టు ఇంకా మంచిగా ఉంటుండే. ఓకే పర్వాలే, వన్ టైం చూసుకోవచ్చు సినిమా. హీరోయిన్ మాత్రం అరే మాటలు లేవనా హీరోయిన్ కోసం, సూపర్ చేసింది హీరోయిన్. ఇంకోటి చెప్పాలంటే మెయిన్ థింగ్ ఇక్కడ సినిమాలో మాత్రం నయనతార గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. నయనతార యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. రాసి పెట్టుకోండి, ఈ సినిమాకి మళ్ళా యష్ గారు మళ్ళా కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. రాసి పెట్టుకోండి, బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్. 4 years తర్వాత యష్ ఇలా తెస్తాడని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. 4 years తర్వాత యష్ ఇలా తెస్తాడని సినిమా ఎప్పుడు అనుకోలేదు. వరస్ట్ గా ఉంది సినిమా. ఫ్లాప్ అన్న, అట్టర్ ఫ్లాప్. ఏడిపే 3 గంటలు ఏం బాలేదబ్బా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీఎఫ్కి దీనికి కంపేర్ చేయొద్దు. ఆ కేజీఎఫ్ లాంటిది ఇక్కడ ఏమి ఉండదు, అంత సోది. ఏ భారీ స్క్రీన్ ప్లే ఏంటి, తలనొప్పి చచ్చిపోతున్నాం అస్సలు. కేజీఎఫ్కి నయనతార ఉన్నంతసేపు బాగా చేసింది, ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, ఉన్నంతవరకు బాగా చేసింది. అంత బొమ్మే ఏమీ లేదు, వ్యాపారం తలనొప్పి తప్ప. కేజీఎఫ్కి దీనికి ప్లీజ్ డోంట్ కంపేర్. అస్సలు బాగాలేదు. యాక్షన్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. మన తెలుగు ఆడియన్స్కి అస్సలు నచ్చుతుంది. స్క్రీన్ ప్లే లైక్ కాస్ట్యూమ్స్, నాట్ డైరెక్షన్ పార్ట్, కాస్ట్యూమ్స్ అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఇస్ ఫైన్. రిచ్గా ఉంది కానీ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. స్టోరీ లైన్ చాలా చిన్నది, బట్ ఎక్కువ వైలెన్స్, ఎక్కువ అడల్ట్ పార్ట్, నాట్ గుడ్ అన్న. ఇప్పుడే టాక్సిక్ మూవీ చూసిన, ది ఒరిజినల్, ది బోల్, ది అంబిషియస్, ది ఫైర్ క్రాకర్ అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే మామూలుగా లేదన్న. ఒకప్పుడు మొగజాతి ఆనిముత్యం అంటే జానీ సిన్స్ని చూపించినాము, ఇప్పుడు మొగజాతి ఆనిముత్యం అంటే యష్ని చూపిస్తాము. అసలుకి నిజంగా ఒక్కొక్క హీరోనితోనైతే నిజంగా 2-3 పిల్లల్ని కనేసిండు అన్న. అసలుకి నార్మల్గా లేదు అసలుకి. సినిమా అంటే ఇదన్నట్టు చూపించిండు. మాకైతే ఫైర్ క్రాకర్ చూపించిండు. అసలుకి ఆ కైరాని మాత్రం అడవిలల్లా ఉరికిచ్చి మాత్రం రేప్ చేసి చంపిండు అన్న, మామూలుగా లేదు. ఇంకా ఏమంటారు, రుక్కుని మా ఇంట్లో ఉంటాడు కుక్కు, ఈ సినిమాలో అయిపోయింది రుక్కు పని అని చెప్పుకోవచ్చు. మామూలుగా లేదు అసలుకి. ఇంకేం నాకు తెలిసి అరుంధతి సినిమాలో ఏమంటారు, పశుపతన అరుంధతిని వదిలేసిండు. కానీ ఈ సినిమాలో అయితే అరుంధతిని కాదు కదా, ఏమంటారు, ఇంకా 10 మంది భాగమతిలో వచ్చినా సరే వదలనని చెప్తుండు. ఆ విధంగా ఉంది సార్. అన్న అందరికీ నేషనల్ అవార్డు ఇస్తారు కదా, యాక్టింగ్ బాగా చేశారని. మా ఓటు రొమాన్స్తోనే నేషనల్ అవార్డు గెలుస్తాడన్న. రొమాన్స్తోనే నేషనల్ అవార్డు గెలుస్తాడు. 5 హీరోలు, ఇంకా 5 హీరోలు పెట్టినా సరే వాళ్ళతో కూడా పిల్లల్ని అంటాడు. ఆ రేంజ్ ఉన్న హీరో యష్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. ప్రతి ఒక్కరు థియేటర్లో టికెట్ బుక్ చేసుకుంటే 18 years వాళ్ళే వచ్చేయాలి అని చెప్తున్నారు, అందులో చెప్తున్నారు. మీరు మీ లవర్తో కానీ, మీ ఫ్యామిలీతో కానీ, మీ పిల్లలతో కానీ సినిమాకి రాకండి. మినిమం 18 years ఎబో ఉన్న వాళ్ళ సినిమా చూడండి. మీరు క్రోమ్లో చూసే కంటే ఇలా ఇంకే మంచిగా చూడొచ్చు సినిమా. అయ్యో బాబు, సినిమా అసలు ఏమీ బాగాలేదు. సినిమాలో ఏమీ లేదు, స్టోరీ అయితే అసలు ఏమీ లేదు. ఒక 3 గంటలు మాత్రం తలనొప్పి. అనవసరంగా మార్నింగ్ 6:30కి లేసానని అనిపిస్తుంది. సినిమా అసలు ఏం బాగాలేదు. పాపం దిల్రాజు మొత్తం ఓకే అన్న. చూసిన వాడిని అడగండి అన్న, చూడని వాళ్ళు బాగుంది అని అంటారు, వాళ్ళకేం తెలుసు. కానీ అసలు బాగా సినిమా అవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయినాయి అన్న, మీరు అడగండి.